Hi students, today topics subject e-commerce. Before classes, discussion about e-commerce. What is e-commerce? Scope of the e-commerce and e-commerce ప్రయోజనాలు. వాటి ఈ-కామర్స్ యొక్క ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఎక్కడి వరకు అంటే మీకు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ-కామర్స్ యొక్క లాభాలు మరియు నష్టాల గురించి వివరించండి. ఏంటండి ఈ-కామర్స్ యొక్క లాభాలు మరియు నష్టాల గురించి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే డిస్కస్ చేసుకుంటాం. దీని గురించి అండి ఈ-కామర్స్ యొక్క లాభాలు, నెక్స్ట్ నష్టాలు. ఓకేనండి. అయితే ఇప్పుడు ఈ-కామర్స్ యొక్క లాభములు మనం కింద చూద్దాం. ఫస్ట్ ఈ-కామర్స్ యొక్క లాభాలు మరియు నష్టాలు వివరించండి. క్వశ్చన్ ఇదండి. ఈ విధంగా ఇస్తారు క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈ-కామర్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఓకేనండి. ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. ఈ-కామర్స్ వినియోగదారులకు మరియు అమ్మకందారులకు ఇంటర్నెట్ ఈ-కామర్స్ వల్ల కింది ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే హోమ్ షాపింగ్. ఫస్ట్ ఏంటండి కింది ప్రయోజనాలు చూద్దాం. ముందు కింది ప్రయోజనాలు అంటే ఫస్ట్ హోమ్ షాపింగ్. ఫస్ట్ ఏంటంటే హోమ్ షాపింగ్. హోమ్ షాపింగ్ అంటే హోమ్ అంటే ఇంటి నుంచే మనం షాపింగ్ సౌకర్యవంతంగా త్వరితంగా చేయవచ్చును. అదేంటంటే హోమ్ షాపింగ్ కింద చెప్పచ్చు. నెక్స్ట్ 2 విశ్వవ్యాప్తంగా రోజుకి 24 గంటల వ్యాపారం. అంటే 24 అవర్స్ బిజినెస్ చేసుకోవడానికి ఈ ఈ-కామర్స్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ 3 ఏంటంటే అధునాతమైన వస్తువులు తక్కువ ధరల్లో. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి అనేక వెబ్సైట్స్ ఆన్లైన్ షాపింగ్ సంబంధించిన మొత్తం వెబ్సైట్లో మనకి అనుభవం ఉన్నటువంటి అంటే వస్తువు కాస్ట్ లో కాస్ట్. ఓకే అండి. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఎప్పుడు కూడా ప్రొడక్ట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్డేట్ టు ప్రొడక్ట్ అంటే మోడల్స్, డిజైనర్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆన్లైన్లో ఉంచడం అనేది జరుగుతుంది అన్నమాట అండి. తర్వాత హోమ్ డెలివరీ. హోమ్ డెలివరీ అంటే మనకు మీషో ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. మీషో మనకి ఆ యొక్క ఆన్లైన్ షాపింగ్ ద్వారా మన హోమ్ డెలివరీ అనేది మనం చేసుకుంటున్నామండి. అంటే ఏంటి, మనకు బుక్ చేసుకున్న వెంటనే మనకి అమౌంట్ ఇంటికి వచ్చి మన అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ సేల్స్ రిపోర్ట్స్. ఆన్లైన్ సేల్స్ రిపోర్ట్స్ అంటే కొన్నింటి వస్తువులు ఎలా వాడేవాళ్ళను, ఎలా ఉపయోగించేవాళ్ళను అనే విషయంలో ఆన్లైన్ సహాయం లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసీ ఉందనుకోండి. ఏసీ మనం ఎలా వాడాలి అని చెప్పి ఒకసారి నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటాం. ఒకళ్ళు ప్రింటర్స్ ఉందనుకోండి, స్కానర్ చేయాలనుకోండి, మనం యూట్యూబ్లో ఆ స్కానింగ్ అనేది ఏ మోడలో ఎలా తెలుస్తుంది, ఇన్స్టాలేషన్స్ ఎలా చేయాలి అనేవి సజెషన్స్ అన్నీ ఇస్తూ ఉంటుంది అన్నమాట అండి. అది ఏంటంటే ఆన్లైన్ సేల్స్ అండ్ సపోర్ట్గా ఉంటుంది అన్నమాట అండి. తర్వాత హైటెక్ ఇమేజ్. నెక్స్ట్ ఏంటండి హైటెక్ ఇమేజ్ అంటే ఆన్లైన్ వ్యాపారస్తునికి వినియోగదారుల కింద హైటెక్ ఇమేజ్ ఉంటుంది. కొంతమంది వినియోగదారుల ఉత్పత్తుల వివరణ కొరకు వెబ్సైట్ దర్శిస్తారు. అంటే మనం ఏదైనా సరే వెబ్సైట్ ఇంటర్నెట్కి సంబంధించిన ఆన్లైన్ వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో అది తెలుసుకున్న తర్వాతే వినియోగదారుడు ఏం చేస్తారండి, దాన్ని అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆన్లైన్ వ్యాపారస్తునికి వినియోగదారుల ముందు హైటెక్ ఇమేజ్ ఉంటుంది. ఆన్లైన్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, ఆన్లైన్ అంటే ఏంటి చెప్పిన కదా, OLX యాప్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంటుంది, అమెజాన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్ సంబంధించిన బిజినెస్సే. వినియోగదారులకు హైటెక్ ఇమేజ్ ఉంటుంది. కొంతమంది వినియోగదారులు ఉత్పత్తుల వివరం వరకు వెబ్సైట్ దర్శిస్తారు. అంటే ఉత్పత్తి అంటే ఏంటి, ప్రొడక్ట్ డెలివరీ సంబంధించింది, లేదంటే చూడండి సర్వీసెస్ సంబంధించింది, దానికి సంబంధించిన వెబ్సైట్ చూస్తూ ఉంటారు అన్నమాట. ఆ పేమెంట్ సాంప్రదాయ షాపునికి వెళ్ళి వస్తువుని కొంటారు. తర్వాత ఏం చేస్తారు, అక్కడ వెళ్ళి ఫస్ట్ చూసుకోవడం అన్నమాట అండి. అక్కడ అడ్రస్ తెలియదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్లో మనం ఏం చేస్తాం, దాన్ని బట్టి మనం ఏం చేస్తాం చూడండి, ఎలా వెళ్ళాలి ఏంటి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటాం. ఆ విధంగా అన్నమాట అండి. ఓకేనండి. ఇప్పుడు పలానా హౌస్ తెలియదు అనుకోండి, పలానా షాప్ తెలియదు అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి,
పలానా షాప్ అయితే గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత పలానా షాప్ అంటే పలానా షాప్కి అప్పుడు ఎలా వెళ్ళాలి రూట్ మ్యాప్ కానీ ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది అన్నమాట. అంటే ఈ కామర్స్ వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఇంట్లో ఉండి మనం సౌకర్యవంతంగా హోమ్ షాపింగ్ చేసుకోవచ్చు. 24 అవర్స్ బిజినెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి అనుకోండి, ఇప్పుడు టీసీఎస్ కానీ విప్రోస్ కానీ ఇటువంటి వ్యవస్థలు మన బిగ్ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. 24 అవర్స్ ఒక రకంగా చెప్పాలనుకుంటే వాళ్ళకి బిజినెస్ అవుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే లో కాస్ట్తో మనకి అధునాతన వస్తువులు లో కాస్ట్తోనే తక్కువ ధరలుగానే మనకి తెలుస్తుంది. తర్వాత హోమ్ డెలివరీ అంటే ఏంటి, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. హోమ్ డెలివరీ అంటే మన అక్కడికి బయటకు అవసరం జస్ట్ డెలివరీ టు హోమ్ డెలివరీ అంటారు కదా, అలా మాట. ఆన్లైన్ సేల్స్ రిపోర్ట్స్ అంటే వస్తువుని ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి, అప్పుడు సజెషన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు లైవ్లో చూపిస్తారు మరి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరోనా కిట్ ఉందనుకోండి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఆ కిట్ని ఏం చేయాలి అనేది యూట్యూబ్లో కూడా మనకి క్లారిటీగా మన వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది, అలా మాట అండి. తర్వాత హైటెక్ ఇమేజ్ అని తెలిసిందండి. మనకి ఏమైనా అడ్రస్ తెలియపోయింది అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళాలి, పలానా చోట వెళ్ళాలంటే మన నెట్లో సెర్చ్ చేసుకుని వెళ్తాం అన్నమాట అండి. ఫస్ట్ ఏంటంటే హోమ్ షాపింగు ప్రయోజనం, 24 అవర్స్ బిజినెస్, తర్వాత తక్కువ ధరకి హోమ్ డెలివరీ, తర్వాత ఆన్లైన్ సపోర్టు, తర్వాత హైటెక్ ఇమేజ్. ఈ విధంగా 6 ఉన్నాయి మరి. తర్వాత ఏంటి అంటే తర్వాత చూడండి 7 తగ్గింపబడిన ధరలు. 7 ఏంటండి తగ్గింపబడిన ధరలు అంటే సాంప్రదాయక చిల్లర వ్యాపారస్తుల వల్ల సిబ్బంది వరకు ఆన్లైన్ వ్యాపారం ఎక్కువ ఖర్చు పెట్టవసరం లేదు. సాంప్రదాయక చిల్లర వ్యాపారస్తుల వల్లే సిబ్బంది కొరకు ఆన్లైన్ వ్యాపారి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఏంటండి, సిబ్బంది అంటే మనం అందులో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టడం అవసరం లేదు. ఓకేనండి. తర్వాత ఈ క్రింది ఇంటర్నెట్ ఈ కామర్స్ యొక్క నష్టాలు. ఇప్పటివరకు మనం లాభాలు చూసాం. లాభాలు ఏం చేసామండి, 7 ఉన్నాయండి. లాభాలు ఎన్ని ఉన్నాయండి, 7 ఉన్నాయి. ఆ 7 మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. ఆ 7 కూడా 7 ఏ విధంగా డిస్కస్ చేసుకున్నాం మీకు తెలిసింది కదండి. 7 మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు నష్టాలు డిస్కస్ చేసుకుంటాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది, తర్వాత డిసడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట అండి. అయితే ఇప్పుడు ఒకసారి మనం డిసడ్వాంటేజ్ చూద్దాం. డిసడ్వాంటేజ్ చూసినట్లయితే ప్రైవసీ మరియు భద్రత నష్టాలు చూద్దాం. ప్రైవసీ మరియు భద్రత అంటే ప్రైవసీ అంటే సెక్యూరిటీ. ఈ కామర్స్ ప్రయోజనాల యొక్క వ్యక్తిగత వివరాల యొక్క ప్రైవసీ మరియు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ యొక్క భద్రత సంబంధించి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ప్రైవసీ అంటే మీకు ఈమెయిల్ ఉంది. ఏంటండి ఈమెయిల్ మీన్స్ ఎలక్ట్రానిక్ మెయిల్. దీనివల్ల మనం ఏం చేయొచ్చండి, మీ పాస్వర్డ్ తెలిసిందనుకోండి ఈజీగా ఆటోమేటిక్గా మీ ఈమెయిల్ని హ్యాకింగ్ చేయొచ్చు. చూడండి చాలామంది హ్యాకింగ్ గురైంది అంటారు. చాలా ఈజీ మెథడ్స్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు హ్యాకింగ్ జరుగుతుంది, పలానా సైట్ మీరు జాగ్రత్తగా చూసుకోండి, మెసేజ్ వస్తూ ఉంటుంది, క్లిక్ చేయకండి అని అంటున్నారు. దీనివల్ల ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తాయన్నమాట అండి. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాగ అంటే దీనివల్ల ఏంటంటే ప్రైవసీ మరియు భద్రత, ఈ కామర్స్ యొక్క వ్యక్తిగత వివరాల యొక్క ప్రైవసీ మరియు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ భద్రత సంబంధించి సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా సెక్యూరిటీస్ ఇష్యూస్ అనేవి, కారణాలు అనేవి, ప్రాబ్లమ్స్ అనేవి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయని చెప్పొచ్చు. తర్వాత డెలివరీ కొంచెం ఆలస్యం కావచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ అంటున్నాం. ఒక్కోసారి మరి ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు హోమ్ డెలివరీ లేదు. 3 days బిఫోర్ కరోనా వైరస్ గురించి మనకి 3 months ఎవరు బయటకు రాకూడదని చెప్పేసి ఇష్యూస్ టైమింగ్స్ కూడా పెట్టారు. ఆ టైంలో మన గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడక్ట్స్ కూడా మనకు హోమ్ డెలివరీ ఆగిపోయినాయండి. అప్పుడు ఏమవుతుంది, ఆలస్యం అవుతుంది. దీని కొరకు అదనపు ఖర్చు భరించవలసి వస్తుంది. ట్రాన్సాక్షన్స్ కోసం మనం ఏంటంటే సరే అక్కడి నుంచి వెళ్ళవచ్చు అని చెప్పేసినాం. కాబట్టి చూడండి బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది అంటారు చూసారు, ఆ టైప్ ఆఫ్ డెలివరీ మనకి ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది అన్నమాట. తర్వాత వస్తువుల పరిశీలన. ఈ వెబ్ ద్వారా వస్తువుల వివరాలు తెలుసుకోవచ్చును. తర్వాత అంటే వస్తువుల పరిశీలన అంటే ఏ ప్రోడక్ట్ ఎలా ఉంది, ఏ విధంగా ప్రోడక్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా ప్రోడక్ట్ అనేది మనకి క్లారిటీగా ఉంది, ఈ ప్రోడక్ట్ మనకి నచ్చిందా లేదా, కొనుగోలుదారు వస్తువుని ప్రత్యక్షంగా చూడలేరు, మరి నాణ్యత నిజం. దీనివల్ల ఏమవుతుంది, మనం వస్తువునైతే మనం కలర్ అన్నీ చూస్తాం తప్ప మనం పట్టుకోలేం కదండి. ప్రత్యక్షంగా లైవ్లో మనం ప్రత్యక్షంగా చూడడం. లైవ్ అంటే చూస్తాం తప్ప ఆ తర్వాత ఆ వస్తువుని మనం ముట్టుకొని జస్ట్ ఏంటంటే ఎలా ఉంది, స్ట్రాంగ్గా ఉందా చూడండి, జస్ట్ ఎలా ఉంది, మొబైల్ ఉందా, మొబైల్ చూస్తారు తప్ప దాని మీద మొబైల్ మరి పట్టుకుని చూడగలరా లేదు. కానీ
ప్రజెంటేషన్ మాత్రం చూస్తారు, కానీ కొనడానికి ముందు కొనుగోలుదారు వస్తువుని ప్రత్యక్షంగా చూడలేరు, మరి నాణ్యతను నిర్ధారించుకోండి. చూడండి, ఒక్కొక్కసారి కొన్ని వెబ్సైట్స్లో ఆ వస్తువు రాకుండా వేరే వస్తువు వచ్చిందండి, మీ వస్తువు సెలెక్ట్ చేసుకున్నది వేరు, కలర్ మారిపోయిందని డిస్కస్ ఉంటాయి కదా, ఆ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట అండి. చూడండి, చాలామంది డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటారు, అది కలర్ కాదండి, ఈ కలర్ వేరే కలర్ వచ్చింది అంటారు అన్నమాట. అది తర్వాత సోషల్ ఇంటరాక్షన్. కొంతమంది షాపింగ్ చేయడంలో వినోదం పొందుతారు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి షాపింగ్ చేసినప్పుడు కలిగే అనుభూతి మనం ఇంటర్నెట్ షాపింగ్ చేసిన కలుపుకోవచ్చు. చూడండి, బయటికి వెళ్ళాలి, షాపింగ్ చేసుకోవాలి, ఇంట్లో ఉండి షాపింగ్ చేసేది వేరు, దానివల్ల టైం అనేది సేవ్ అవుతుందని చెప్పుకున్నాము, అదొక అడ్వాంటేజ్. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? కొంతమంది ఏంటంటే షాపింగ్ చేయడంలో హ్యాపీనెస్ అనేది కోల్పోతూ ఉంటారు అన్నమాట. అంటే కొంతమంది వెళ్తాం మామూలుగా మనం బయటికి వెళ్దాం షాపింగ్ చేసుకుందాం అంటారు, ఆ టైంలో కాకుండా ఈ మొబైల్స్ వచ్చిన కాడి నుంచి మనం చూడండి, చిన్నప్పుడు మొబైల్స్ లేవు కాబట్టి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మనం కాసేపు ప్లేయింగ్ గేమ్స్ కానీ ఇలాంటివి ఆడుకుంటాం. ఈ మొబైల్స్ ఎప్పుడైతే వచ్చిందో జస్ట్ ఏంటంటే ఆన్లైన్ గేమ్స్ అందరూ యూజ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. డిఫరెన్స్ కరెక్ట్ ఎగ్జాంపుల్. వస్తువుని తిరిగి ఇచ్చేయుట, లోపల ఉన్నటువంటి వస్తువుని తిరిగి ఇచ్చేయుట అంత సులువు కాదు. ఒక్కోసారి సెలెక్ట్ చేశారు, మీకు వస్తువు నచ్చలేదు కానీ ఇచ్చేయాలనుకుంటున్నారు. ఇచ్చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఇచ్చేసినప్పుడు ప్రోడక్ట్ తిరిగి ఇచ్చేసి కానీ బ్యాక్ మనీ అనేది రాకపోవచ్చు, వచ్చిన వేరు కంపల్సరీ అయితే 70% తెలుసున్న వాళ్ళకి కూడా ఇది ఇష్యూ జరిగింది. నచ్చిన ప్రోడక్ట్ ఏదైతే రాలేదో తిరిగి ఇచ్చేసినప్పుడు ప్రోడక్ట్ తీసుకుంటారు తప్ప మనీ అనేది అది అమ్మకం వస్తువుని తిరిగి ఇచ్చడం ఎంతో సమస్యాత్మకంగా ఉంటుంది. అంటే ఏంటంటే ఇష్యూస్ వస్తాయి, అది వచ్చిందా రాలేదా అని మనం చెప్పలేమండి. అంటే వస్తే వచ్చింది, లేదంటే రాకపోవచ్చు. ఈ విధంగా మనం ఈ కామర్స్ యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్. ఈ కామర్స్ యొక్క డిసడ్వాంటేజ్ చెప్పనండి, సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి, ఓకేనండి. తర్వాత డెలివరీ, అంటే డెలివరీలో ఇష్యూస్ ఏముంటాయండి? ఆలస్యం అవుతుంది. ఖచ్చితంగా ఆ టైంకి మీకు ఆన్లైన్లో ట్రైన్ దిగిపోయింది, లేదంటే పలానా షాట్ ఉందని చెప్తారు, కానీ డెలివరీ రిపోర్ట్స్ వచ్చేసరికి ఆలస్యం అవుతాయి. వస్తువుల పరిశీలన, అంటే నువ్వు ప్రత్యక్షంగా చూడలేవు, జస్ట్ ఏంటంటే ప్రెజెంటేషన్ ద్వారా మాత్రమే చూడగలుగుతారు. జస్ట్ సోషల్ ఇంటరాక్షన్స్ మీన్స్ కమ్యూనికేషన్స్ ఉండదు. జస్ట్ ఏంటంటే మీరు షాపింగ్ చేస్తున్నారు తప్ప మీరు ఖచ్చితంగా ఆ షాప్ ఓనర్తో మీరు మాట్లాడలేరు, అడ్మినిస్ట్రేటర్తో మీరు డిస్కస్ చేయలేరు ఈ వస్తువు యొక్క కాస్ట్ రేట్ గురించి. తర్వాత వస్తువుని తిరిగి ఇచ్చేయట, ఓకేనండి, తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. తిరిగి ఇచ్చేయరా మీరు ఎవరు ఎక్కడి నుంచి ప్రోడక్ట్ వచ్చిందో మనకే తెలియదు కాబట్టి ఆ యొక్క అడ్మినిస్ట్రేటర్గా తెలుస్తుంది కాబట్టి మేము తిరిగి వాళ్ళతో మనం డైరెక్ట్గా మనం మాట్లాడలేము, ఓకేనండి. ఆ వస్తువుని తిరిగి ఇచ్చేస్తాం అంతే. ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నారో వాళ్ళు డెలివరీ బాయ్ ఇచ్చేస్తే డెలివరీ బాయ్ దాన్ని బ్యాగ్ పంపించేస్తాం. ఈ విధంగా మనకి ఈ కామర్స్ యొక్క ప్రయోజనాలు లాభాల గురించి మనం ఏం చేసామంటే అండి డిస్కస్ అనేది చేసుకున్నాం. అర్థమైందండి? ఈ కామర్స్ యొక్క ప్రయోజనాలు, తర్వాత ఏం చేసుకున్నాం? ఈ కామర్స్ యొక్క ప్రయోజనాలు అదే కదా, హోమ్ షాపింగు, విశ్వవ్యాప్త రోజు 24 hours, అధునాతమైన వస్తువులు, హోమ్ డెలివరీ, ఆన్లైన్ సేల్స్ సపోర్టు, హైటెక్ ఇమేజ్ ఆన్లైన్. ఏవేంటి ఇవి లాభాలు. నష్టాలు ఏంటి వచ్చేసి తగ్గించబడే ధరలు, తర్వాత నష్టాలు వచ్చేసరికి ప్రైవసీ మరియు భద్రత, డెలివరీ, వస్తువుల పరిశీలన, సోషల్ ఇంటరాక్షన్, వస్తువులు తిరిగి ఇచ్చేయటం. ఏంటివి? ఇవన్నీ కూడా నష్టాల గురించి మనం డిస్కస్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఈ కామర్స్కి మరి ట్రేడ్ సైకిల్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వివరించండి. ఎలక్ట్రానిక్ మార్కెట్ అనగానే వివరించండి. అంటే ఈ కామర్స్కి ట్రేడ్ సైకిల్కి మధ్య ఉన్న సంబంధం, ట్రేడ్ సైకిల్. ఈ కామర్స్ అంటే ఏంటి? ఈ ట్రేడ్ సైకిల్కు అన్ని దశలకు లేదా కొన్ని దశలకు ఈ కామర్స్ను సంబంధించి ఉంటుంది. ఈ క్రింది విషయాలు అనుసరించి ట్రేడ్ సైకిల్ మారుతూ ఉంటుంది. ఫస్ట్ ఈ కామర్స్ చేసుకున్నాం. ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ అని మనం డిస్కస్ చేసుకున్నాం, ఓకే. మరి ట్రేడ్ సైకిల్కి మధ్య సంబంధం ఏంటండి? అయితే ఈ ట్రేడ్ సైకిల్కి ఈ కామర్స్కి మధ్య సంబంధం ఏంటంటే, ఇక్కడ మనకి ఏంటంటే భాగముగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్లు మరియు వ్యక్తుల విధానాలు, వ్యాపార భాగస్వామ్యంలో నడిచే వ్యాపార లావాదేవీల ఫ్రీక్వెన్సీ, క్రయ విక్రయాలు జరిగే వస్తువుల స్వభావం. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు, వారి పార్ట్నర్స్ లావాదేవీలు ఫ్రీక్వెన్సీస్గా ఉన్నాయా లేవా, ట్రేడ్ ఒక సైకిల్ ప్రాసెస్లో జరగాలి, ఇద్దరు కమ్యూనికేషన్ సరిగ్గా ఉండాలి. నెక్స్ట్ క్రయ విక్రయాలు అంటే ఏంటి? ఉత్పత్తి అవుతుందా లేదా, వస్తువుల యొక్క ఏ వస్తువు ఎలా అవుతుంది, ఏ వస్తువు స్వభావం, ట్రేడ్ సైకిల్
అంటమాట అండి. తర్వాత భాగముగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మరియు వ్యక్తుల విధానం. ఆర్గనైజేషన్స్ ఎలా చేస్తారో, ఒక వ్యక్తుల విధానం ఏ విధంగా ఉందో, ఈ మూడు కూడా దేనికి ఏంటంటే మారిపోతూ ఉంటుంది సందర్భాన్ని బట్టి. ఈ మూడు కూడా ఈ యొక్క ఈ కామర్స్కి ట్రేడ్ సైకిల్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ మనకి తెలుసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనం క్రింది వన్ ట్రేడ్ సైకిల్ సమర్థించవలను. అసలు ట్రేడ్ సైకిల్ గురించి మనం ఒకసారి చూద్దాం. క్రింది వాళ్ళని అంటున్నారు కదండి, ఒకసారి ఫస్ట్ చూద్దాం. ట్రేడ్ సైకిల్ ఎలాగంటే ఫస్ట్ చూద్దాం. అవసరమయ్యే వస్తు సేవల వివరాలను ఏంటండి, అవసరమయ్యే వస్తు సేవల వివరాలను మనం ఏం చేయొచ్చు, కొనుగొనుట మరియు వ్యాపార నియమాలకు సంబంధించి అంగీకరించుటకు వచ్చుట. దీన్నే శోధన మరియు సంభాషణ అంటారు. అంటే ట్రేడ్ సైకిల్ ఎక్కడెక్కడ స్వభావం, మన స్వభావాలు చెప్పారండి. స్వభావాలు అంటే ఏ విధంగా ఉంటాయి, స్వభావం అంటే ఏంటి, 3 రకాలుగా స్వభావాలు డిస్కస్ చేసుకున్నాం. ఎన్ని రకాలు డిస్కస్ చేసుకున్నాం అండి, ఇది 3 రకాలు. ఆ 3 రకాలు ఏంటి చెప్పండి, ఫస్ట్ 3 రకాలు ఏంటి చూద్దాం. ముందు ఏంటి, వ్యాపార భాగస్వామ్యం నడిచేటి వ్యాపార లావాదేవీ ఫ్రీక్వెన్సీ. ఈ పదం ఇంకొక వాడు చూడండి ఒకసారి. అంటే ఏంటి, బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ లావాదేవీలు ఫ్రీక్వెన్సీగా ఉన్నాయా లేవా. ఈ ఏంటి, ట్రేడ్ సైకిల్ మారిపోతూ ఉంటుంది. క్రింది విషయం నుంచి ట్రేడ్ సైకిల్ అలా మారుతూ ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు చూద్దాం అన్నమాట. చూడు ఒకసారి, చూడండి ఒకసారి. ఇక్కడ ట్రేడ్ సైకిల్ ఇక్కడ మనకి చూసినట్లయితే అవసరమయ్యే వస్తువులు వివరాలను కనుగొనట మరియు వ్యాపార నియమాలకు సంబంధించి అంగీకరించడం వచ్చుట. దీన్ని ఏమంటారంటే శోధన మరియు సంభాషణ అంటారు. అవసరమయ్యే వస్తువులు సేవల వివరాలను కనుగొనాలి. అంటే బిజినెస్ పెట్టామనుకోండి, మనకి వస్తువులు ఏంటండి, ఏం పెడదాం, వివరం ఏంటి, వ్యాపార నియమాలకు సంబంధించిన అంగీకారం వచ్చిందా లేదా. ఓకేనండి, మెడికల్ షాప్ ఉందో, మెడికల్ షాప్ పెట్టాలి. మెడికల్ షాప్ పెట్టాలంటే మన ఇష్టం వచ్చిన పెట్టడం జరగదండి. అదేంటండి, ముందు ఒక వ్యాపారస్తు ఉన్నారనుకోండి, మన బిజినెస్ ఎలా చేయాలి ఏంటి, మనం దీని గురించి మనకు అసలు అవగాహన లేదు. ఓకేనండి, ఎవరన్నా తెలుసుకోవాలి, కొత్తగా ఏదైనా బిజినెస్ పెట్టారనుకోండి, దాని గురించి మనం ఏం చేస్తాం, కొద్దిగా విశ్లేషణ చేస్తాం. అంటే లేదనుకోండి, తెలిసిన దగ్గరికి వెళ్ళి సంభాషిస్తాం అన్నమాట. అదే తర్వాత బి, ఇలా సమర్థిస్తారు ట్రేడ్ సైకిల్ని. తర్వాత ఆర్డర్లు ఇచ్చుట, డెలివరీ తీసుకున్నట్టు మరి చెల్లింపులు చేయడం, దీన్ని ఎగ్జిక్యూషన్ అండ్ సెటిల్మెంట్ అంటారు. ఆర్డర్లు ఇస్తారు, డెలివరీ తీసుకుంటారు. అంటే ఆర్డర్లు ఇచ్చి డెలివరీ తీసుకోవడం అంటే మన ఎగ్జాంపుల్స్, మనం ఆన్లైన్ షాపింగ్ చేసాం కదా, ఆర్డర్ ఇస్తాం, ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం డెలివరీ తీసుకుంటున్నాం. దీన్ని ఎగ్జిక్యూషన్ మరియు సెటిల్మెంట్ అంటారు. దీన్ని అంటారండి ఎగ్జిక్యూషన్స్ మరియు సెటిల్మెంట్ అంటారు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, వారంటీ మరియు సర్వీసులు వంటి విక్రయాంతర కార్యక్రమాలు. వీటిని అనుసరించి అనేక రకమైన ట్రేడ్ సైకిల్ ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో ఇవి మరింత సంక్లిష్టంగా ఉంటాయి. 3 సాధారణ ట్రేడ్ సైకిల్ క్రింది విధంగా ఉంటాయి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ట్రేడ్ సైకిల్ దేని సమర్థించారంటే అవసరమైన వస్తువుల వివరాలను కనుగొనట, వ్యాపార నియమాలకు సంబంధించి అంగీకరించవచ్చుట. దీన్ని ట్రేడ్ సైకిల్ సమర్థించారు. తర్వాత ఆర్డర్లు ఆర్డర్లు ఇస్తారు, డెలివరీ తీసుకుంటారు. దీన్ని సెటిల్మెంట్ అంటారు. ఈ వారంటీ అంటే ప్రొడక్ట్ యొక్క వారంటీ మరియు సర్వీసులు. ప్రొడక్ట్ యొక్క వారంటీ మరియు సర్వీసులు అంటే సర్వీసెస్ ఎంత ఉంది, విక్రయాంతర కార్యక్రమాలు ఏ విధంగా ఉంటుంది, ఈ ప్రోడక్ట్ తీసుకుంటే వారంటీ ఎంత ఉంటుంది అని తెలుసుకుంటాం. ఇది మనం తెలుసుకున్నాం. తర్వాత ఇందులో వీటిని అనుసరించి ఒక ట్రేడ్ సైకిల్ చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తారండి, సెర్చ్ చేస్తారు, నెగోటియేట్ చేస్తారు, తర్వాత ఆర్డర్ చేస్తారు, తర్వాత డెలివరీ, తర్వాత ఇన్వాయిస్, తర్వాత పేమెంట్, తర్వాత ఆఫ్టర్ సేల్స్. ఇది జనరిక్ ట్రేడ్ సైకిల్. ఓకేనండి, అర్థమవుతుందండి. ఇది ట్రేడ్ సైకిల్ రిపీట్, క్రెడిట్, క్యాష్. ఓకేనండి, సెర్చ్ చేస్తాం, తర్వాత నెగోటియేట్ చేస్తాం, తర్వాత ఆర్డర్ ఇస్తాం, తర్వాత డెలివరీ తీసుకుంటాం, తర్వాత ఇన్వాయిస్,
ఇన్వాయిస్ అంటే ఏంటి, తర్వాత పేమెంట్ సెక్షన్, తర్వాత ఆఫ్టర్ సేల్స్. ఇన్వాయిస్ అంటే ఏంటి చెప్పండి. ఇక్కడ ఇన్వాయిస్ ఉంది కదా, ఇక్కడ ఇన్వాయిస్, ఇక్కడ ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి, 3 రకాలమైన ట్రేడ్ సైకిల్ క్రింద చూపబడింది. ఈ 3 రకాల ట్రేడ్ సైకిల్ మనం ఈ కామర్స్ సహాయాల సంబంధం చర్చిద్దాం. ఫస్ట్ రిపీటు, క్రెడిట్, క్యాష్. ఈ 3 కూడా ఏం చెప్పచ్చు అంటే ట్రేడ్ సైకిల్ కింద మనం డిస్కస్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇన్వాయిస్ అంటే ఏంటంటే జిఎస్టీ కింద ఇన్వాయిస్ అంటే ఇక్కడ మనం అంటే ఇన్వాయిస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇందులో వ్యాపార రిపీట్ చూద్దాం. ముందు రిపీటు, క్రెడిట్, క్యాష్. ఓకేనండి. ఇందులో చూడండి ఒకసారి. ఇందులో ఉంది ట్రేడ్ సైకిల్లో 3 ఉన్నాయి కదా, రిపీటు, క్రెడిట్, క్యాష్. ఓకేనండి. రిపీట్ అంటే ఏంటి, ఇందులో వ్యాపార భాగస్వాముల యొక్క నిర్ణీత వ్యవధిలో మరలా లావాదేవీలు జరపడతాయి. రిపీట్ ట్రేడ్ సైకిల్ అంటాం. వ్యాపార భాగస్వాములు అంటే ఏంటి, ఒక బిజినెస్ పెడతాం అంటే ట్రాన్సాక్షన్స్ అనేవి ఒకసారి జరగవు, ఎగ్జిక్యూషన్స్ అయ్యేంత వరకు అంటే ప్రాసెస్ జరిగేంత వరకు మరలా లావాదేవీలు అలా జరపబడుతూనే ఉంటాయండి. ఓకేనండి. నువ్వు బ్యాంక్ అకౌంట్ తీసుకున్నావు అనుకోండి, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే కనుక డబ్బులు వేస్తావు, తిరుగుతావు, మళ్ళీ ట్రాన్సాక్షన్ వేస్తారు, మళ్ళీ అవసరమైతే డెబిట్ చేస్తారు, మళ్ళీ క్రెడిట్ చేస్తారు, డెబిట్ చేస్తారు, క్రెడిట్ చేస్తారు, రిపీట్గా ట్రేడ్ చేయగలరు. ఓకే అండి. తర్వాత అది రిపీట్ అంటాం. ఇక్కడ క్రెడిట్ అంటే ఏంటండి, ఇక్కడ క్రెడిట్ అంటే ఏంటి, ఇందులో వ్యాపార భాగస్వామ్యం అసమైన వ్యవధిలో లావాదేవీలు జరపబడి వీటి యొక్క ఎగ్జిక్యూటివ్ సెటిల్మెంట్లు మరి వేరువేరుగా జరుగుతాయి. దీన్ని క్రెడిట్ అంటారు. అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ చూపిస్తుందండి. ఎగ్జిక్యూటివ్ మరియు సెటిల్మెంట్లు ఎలా ఉంటాయంటండి, వేరువేరుగా జరుగుతాయి. దీన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఓకేనా. తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే అసమైన వ్యవధుల్లో లావాదేవీలు జరపబడి ఎగ్జిక్యూషన్ మరియు సెటిల్మెంట్లు అప్పటికప్పుడు జరుగుతాయి, అంటే స్పాట్ జరుగుతాయి అన్నమాట అండి. దాన్ని ఏమంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని అంటారు అన్నమాట అండి. అంటే రిపీట్ అంటే ఏంటి, నిర్ణీత వ్యవధిలో మరలా జరుగుతాయి, అది రిపీట్ ట్రేడ్ సైకిల్. వ్యాపార భాగస్వామ్యం సంబంధించి లావాదేవీలు జరపబడి వీటి ఎగ్జిక్యూషన్ సెటిల్మెంట్లు ఎలా ఉంటాయి, మళ్ళీ వేరువేరుగా ఉంటాయి. దాన్ని ఏమంటారంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఇది వేరువేరుగా ఉంటాయి. ఇది వచ్చేసరికి నిన్న రోజుల్లో మరలా ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇక క్యాష్ వచ్చేసరికి ఏమవుతుందండి, ఎగ్జిక్యూషన్ సెటిల్మెంట్లు అప్పటికప్పుడు జరుగుతాయి అన్నమాట అండి ఆ టైంలో. దీన్ని ఏమంటామంటే ఇక సెటిల్మెంట్ జరుగుతాయి మనం. ఇది ఏంటంటే ఎగ్జిక్యూషన్, డెలివరీ. ఆర్డర్ ఇస్తాం, డెలివరీ ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. సెట్ చేస్తారు, నేడ్ చేస్తారు, ప్రీ సేల్. ఓకేనండి. తర్వాత ఇన్వాయిస్ పేమెంట్ చేస్తారు, సెటిల్మెంట్ అవుతుంది. ఆఫ్టర్ సేల్స్ ఇక్కడ మీరు డిస్కస్ చేసినట్టయితే ఇది ప్రీ సేల్. ఓకే అండి. డెలివరీ, ఆర్డర్ ఇచ్చిన వెంటనే డెలివరీ అయిపోతుంది కాబట్టి ఇంక ఎగ్జిక్యూషన్ ఇక్కడితో అయిపోయినట్టే. ఓకేనండి. తర్వాత ఇన్వాయిస్ పేమెంట్, తర్వాత సెటిల్మెంట్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే ఈ ట్రేడ్ సైకిల్స్ చాలా ఇంపార్టెంట్. రిపీట్, క్రెడిట్, క్యాష్ డిపెండ్ మీద ఇది ఆధారపడి ఉంటుంది అన్నమాట. డయాగ్రామ్ చూడండి. సెట్ చేస్తారు, తర్వాత ఏం చేస్తారు, ఫస్ట్ ఏం చేస్తారు చూడండి. ఫస్ట్ సెర్చింగ్ నుంచి ఫస్ట్ సేల్స్ నుంచి సెర్చింగ్ నుంచి నెగోటియేట్, తర్వాత ఆర్డర్, తర్వాత డెలివరీ, తర్వాత ఇన్వాయిస్, తర్వాత పేమెంట్. ఓకేనండి. ఇది తర్వాత ఇంకా మనం తెలిసినట్లయితే ఒకసారి చూద్దాం. ఇది డయాగ్రామ్. తర్వాత ఎలక్ట్రానిక్ మార్కెట్లు అన్నది ఒక ఇంటర్ ఆర్గనైజేషన్. ఎలక్ట్రానిక్ మార్కెట్స్ అంటే క్లియర్గా చెప్పాలంటే దీని కంటిన్యూషన్ అండి ఇది. ఓకేనండి. దీని కంటిన్యూషన్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఎలక్ట్రానిక్ మార్కెట్ అనేది ఒక ఇంటర్ ఆర్గనైజేషన్ వ్యవస్థ, అంటే ఒక మధ్య దీని ద్వారా అమ్మకదారులు మరి కొనుగోదారులకు మరి ఉత్పత్తుల సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఎలా ఉంటుందంటే ఇది ఏంటండి, ఇచ్చిపుచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ట్రేడ్ సైకిల్ అనేది సెర్చ్ దశనందు ఎలక్ట్రానిక్ మార్కెట్ యొక్క ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. కొనుగోలుదారులకు ఎలక్ట్రానిక్ మార్కెట్ సహాయకారిగా వస్తూ ఉంటుంది. అంటే ఈ వస్తువుల యొక్క సందర్భాన్ని బట్టి ఇది కూడా చెప్పాడన్నమాట. చూడండి, ఎలక్ట్రానిక్ మార్కెట్స్ ఎలా ఉంటుందంటే ఎలక్ట్రానిక్ మార్కెట్, మీన్స్ ఎలక్ట్రానిక్ మార్కెట్, సెర్చ్ నావిగేట్, సేమ్ డిటో ఆ డయాగ్రామ్. ఇది ఎలక్ట్రానిక్ మార్కెట్ అండి. అంటే
ఇక్కడ ఏం చేయాలి, ఎలక్ట్రానిక్ కామర్స్ అండ్ ట్రేడ్ సైకిల్ ఈ విధంగా ఉంటుంది. వస్తువు విక్రయంలో ఫైనాన్షియల్ వ్యాపారం ఇంకను ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలో ప్యాసింజర్ సీట్లు విక్రయాలను ఈ మార్కెట్లు చురుగ్గా ఉన్నాయి. ఎక్కడెక్కడ చురుగ్గా ఉన్నాయి ఈ మార్కెట్లు అంటే వస్తువు విక్రయాలందు, ఫైనాన్షియల్ బిజినెస్ నందు, ఎయిర్లైన్ బిజినెస్ నందు, ఇండస్ట్రీ, టెక్నాలజీ మరియు మార్కెట్ సేవల్లో పనిచేయించడం వలన ఈ కార్యక్రమాలు ఏమంటే చురుగ్గా జరుగుతున్నాయి మరి. ఈ మార్కెట్ ఏమవుతుందంటే చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. చెప్పాం కదా, ఇందులో మనకి ఏముంటుంది, రిపీటు, ఇదేమో రిపీట్ మాట అండి. ఇదేమో ఒక రకంగా చెప్పాలంటే ఇది రిపీట్, సెర్చ్, నెగోటేటివ్. తర్వాత ఇదేంటి, ఇక్కడ ఆర్డర్, డెలివరీ. ఇదేంటండి, క్రెడిట్. ఇదేంటి, ఇది క్రెడిట్. తర్వాత ఏంటి, ఇన్వాయిస్, పేమెంటు, క్యాష్. ఏంటండి ఇది, క్యాష్. ఇదేంటిది, క్యాష్. ఓకేనా. ఓకే, ఇది ఏంటంటే ఎలక్ట్రానిక్ మార్కెట్ సంబంధించింది. మరి బిఫోర్ చెప్పింది ఏంటంటే ఇదేమో ఎలక్ట్రానిక్ మార్కెట్స్ అనేది జనరిక్గా ట్రేడ్ సైకిల్. ఇది వచ్చేసరికి ఎలక్ట్రానిక్ ట్రేడ్ సైకిల్, ఈఎంఅంటారు దాన్ని, ఎలక్ట్రానిక్ మార్కెట్. ఓకేనండి. అంటే ఎలక్ట్రానిక్ మార్కెట్ అనేది ఏంటంటే ఒక ఇంటరాక్షన్ వ్యవస్థ. దీని ద్వారా అమ్మకందారు కొనుగోలు అంటే బిజినెస్, అమ్ముతాం కొనుక్కుంటాం, వాటి ఉత్పత్తుల ధర సమాచారం ఇచ్చిపోయేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఎలక్ట్రానిక్ మార్కెట్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ మార్కెట్ ఏం చేస్తావు, నువ్వు ఆన్లైన్ షాపింగ్ చేస్తావు, ప్రోడక్ట్ కొనుక్కుంటున్నావు, తీసుకుంటున్నావు, డెలివరీ అవుతుందా లేదా అక్కడ మీకు, అలాగే ఉత్పత్తి చేస్తున్నారు ఎవరు, ఫ్లిప్కార్ట్. మీరు ఏం చేస్తున్నారు, మీరు డెలివరీ చేసుకుంటున్నారు. సోషల్ సంబంధించిన ఏంటంటే ఆన్లైన్ షాపింగ్, సోషల్ మార్కెట్ సంబంధించిన ఆన్లైన్ షాపింగ్ మాట అండి. దీని ద్వారా ఏం చేస్తారు, కొనుగోలు చేస్తాం, అవకాశం ఉంటుంది. ట్రేడ్ సైకిల్ అనేది సెర్చ్ చేసిన ఎలక్ట్రానిక్ మార్కెట్ యొక్క ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. అదే మెయిన్. ఎలక్ట్రానిక్ మార్కెట్ ఎక్కడంటే ట్రేడ్ సైకిల్ నుండి సెర్చ్ దశ నుంచి, ట్రేడ్ సైకిల్ అని చెప్పాను కదా, సెర్చ్ దశ నుండి బాగా కొనుగోలు ద్వారా ఎలక్ట్రానిక్ మార్కెట్ ద్వారా సహాయకారిగా ఉంటాడు. ఎలక్ట్రానిక్ మార్కెట్కి ఎలా ఉంటుందండి, సహాయకం. అంటే ఎలక్ట్రానిక్ మార్కెట్ ఏం చేస్తున్నారు, కొనుగోలుదారులకు ఎలక్ట్రానిక్ మార్కెట్ చాలా సహాయకారిగా ఉంటుంది. ఎవరికి, మనకి ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు. ఎలక్ట్రానిక్ మార్కెట్ ఈఎం, అందుకని ఈఎం అన్నారండి ఇక్కడ. ఎలక్ట్రానిక్ మార్కెట్ అంటే ఏంటండి, ఈఎం మాట అండి. వస్తువుల మధ్య వైవిధ్యం ఎక్కువగా ఉండే సందర్భాల్లో ఈ విధంగా సెర్చ్ చేయడం మరింత సంక్లిష్టం ఉంటుంది. ప్రభావంతో ఎలక్ట్రానిక్ మార్కెట్ యూజర్ తన సెర్చ్ని సులభంగా తక్కువ ఖర్చుతో చేయగలుగుతాడు. తనకు అత్యుత్తమ ఉత్పత్తి దొరికినంత వరకు యూజర్ తన సెర్చ్ని కొనసాగించగలడు. అదండి. అప్పుడు నువ్వు ఇష్టమైన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అలా సెర్చ్ చేస్తూనే ఉంటారు. మీషోలోకి వెళ్తే డిఫరెంట్గా మనకి సపోజ్ ప్రొడక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వినియోగదారుడు ఏం చేస్తాడంటే ఆడికి సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా ఏం చేస్తాడు, యూజర్ సెర్చ్ చేస్తూనే ఉంటాడు. చాలా ఇంపార్టెంట్. చూడండి, తనకు అత్యుత్తమ ఉత్పత్తి దొరికినంత వరకు యూజర్ తన సెర్చ్ని ఏం చేస్తాడండి, తన సెర్చ్ని కొనసాగిస్తాడు. ఓకేనా. వస్తు మార్కెట్ నందు సమాచారం సమర్థవంతంగా ఇవ్వగలడం ఎలక్ట్రానిక్ మార్కెట్ చేయవలసిన పని. ఇది మెయిన్ పని. అందుకే అమ్మకదారుల లాభాలు తగ్గిపోతాయి. మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మకపుదారుల లాభాలు ఏమవుతాయండి, తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి, అమ్మకపుదారులు దానికన్నా తక్కువ ప్రోడక్ట్, సేమ్ కాస్ట్, సేమ్ కంపెనీ, సేమ్ ఫ్యూచర్స్ ఉన్నాయనుకోండి. ఒక్కొక్క ఆన్లైన్ షాపింగ్లో ఒక్కొక్క ప్రోడక్ట్ డిఫరెన్స్గా ఉంటుంది. అవునండి. దానివల్ల ఏమవుతుంది, అమ్మకపుదారుడు లాభాలు ఏమవుతాయంటే ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ డిఫరెంట్గా అంటే మోడల్ మారిపోవచ్చు, కాస్ట్ తగ్గచ్చు. ఓకేనండి. ఇదంతా కూడా కంటిన్యూషన్ అండి. ఇదంతా కూడా ఏంటి, ఈ కామర్స్ ట్రేడ్ సైకిల్ మధ్య ఉన్న సంబంధాన్ని వివరించుకుంటున్నాం అన్నమాట అండి. అర్థమవుతుందండి. ఈ కామర్స్కి ట్రేడ్ సైకిల్ మధ్య ఉన్న సంబంధం అండి ఇది. ఓకేనా. 3 భాగాలు. ఓకేనా. ఆర్గనైజేషన్ చేస్తారు, ఫ్రీక్వెన్సీగా చేస్తారు, తర్వాత క్రయకచేయడం, వస్తువు లాభం, క్వశ్చన్ వేస్తారు. తర్వాత ఏంటంటే ఇదిగోండి, ట్రేడ్ సైకిల్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటే 3 టైప్స్ ఉంటాయి, రిపీట్, క్రెడిట్, క్యాష్. ఓకేనండి. తర్వాత ఇదిగోండి లాస్ట్ ఇక్కడ నెగటివ్ ఎలక్ట్రానిక్ మార్కెట్ అంటారు. ఇదంతా కూడా ఒకటే క్వశ్చన్ అండి. ఓకేనండి. ఇదంతా కూడా ఏంటండి, ఒకటే క్వశ్చన్ అన్నమాట అండి. ఓకేనా. ఇది ఆ తర్వాత లాస్ట్లో మనకి ఏమవుతుందంటే అండి, లాస్ట్లో ఈ ట్రేడ్ సైకిల్స్ గురించి క్లియర్గా చెప్పాలంటే
దీనికి ఎలక్ట్రానిక్ మార్కెట్ ఓపెన్ వీటికి సంబంధించిన సెక్టార్లు ఎందుకు పెరిగినప్పటికీ కావాల్సినంత అభివృద్ధి జరగలేదు. సంథింగ్ ఒక్కొక్కసారి అభివృద్ధి జరగకపోవచ్చు, ఒక్కొక్కసారికి అభివృద్ధి జరగచ్చు. అంటే క్లియర్గా ఎలక్ట్రానిక్ మార్కెట్కి సంబంధించింది క్వశ్చన్ ఏంటంటే ట్రేడ్ సైకిల్కి సంబంధించిన క్వశ్చన్. ఫస్ట్ ఏంటంటే ట్రేడ్ సైకిల్, ఈ కామర్స్కి ట్రేడ్ సైకిల్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వివరిస్తారు. తర్వాత ఎలక్ట్రానిక్ మార్కెట్ కానీ దాని గురించి వివరిస్తారు. తర్వాత ఏంటంటే అయిపోయిన తర్వాత ఈ డయాగ్రామ్ వేస్తారు అన్నమాట. ఓకేనా, దాని సంబంధాలు. తర్వాత ఇది రాసిన తర్వాత ఏంటంటే తర్వాత ఇది ఎలక్ట్రానిక్ మార్కెట్ గురించి డిస్కస్ చేస్తారు. ఈ విధంగా మనం ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడికి మీకు ఈ కామర్స్కి ఎలక్ట్రానిక్ సంబంధించిన ట్రేడ్ సైకిల్ సంబంధించిన సంబంధం గురించి క్లుప్తంగా మనం వివరించుకున్నాం. ఓకేనండి, ఇది మీకు ఇంగ్లీషెస్ అయినా ఈ విధంగా ఉంటుంది. మీకు మెటీరియల్ తక్కువగా తెలుగులో కాబట్టి ఈ ప్రాసెస్ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మీకు మేము ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చామో అదే మెటీరియల్ చదవడం వల్ల మీకు తర్వాత క్లాసు ఒకసారి విన్న తర్వాత యూట్యూబ్ చేసిన తర్వాత ఇది మీకు మెటీరియల్లో అవైలబుల్గా ఉంటే కనుక అర్థమవుతుంది. కానీ కాన్సెప్ట్ అనేది ఈ ఎలక్ట్రానిక్ మార్కెట్ అనేది సేమ్ డయాగ్రామ్స్ అంటే ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట అండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇక్కడ మీకు ఓకే ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సప్లై చైన్ అనగానేమి, పోర్టర్స్ వాల్యూ, సప్లై చైన్ మోడల్ గురించి మనం ఏం చేస్తామంటే వివరిస్తామండి. ఓకేనండి, సప్లై చైన్ అనగానేమి, పోర్టర్స్ వాల్యూ, సప్లై చైన్ మోడల్ గురించి మనం ఏం చేస్తామంటే వివరిస్తామండి. ఓకేనా, ఓకే. వాట్ ఈజ్ మీన్ సప్లై చైన్? సప్లై చైన్ అంటే ఏంటి? సప్లై చైన్ అంటే ఇక్కడ మనం కరెక్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సప్లై చైన్ గురించి ఒకసారి చూడండి. ఓకేనండి, కంపెనీ ఏం చేస్తుందంటే సప్లై చేస్తుంది, దానికి సబ్ అసెంబ్లీ సప్లై అనేది ఉంటుంది, తర్వాత మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, రిటైల్ ఉంటుంది. ఓకేనండి, ఇది ఏం చెప్పచ్చు? సప్లై చైన్ గురించి మనం చెప్పచ్చు. ఫస్ట్ ఏమంటే చెప్పండి, కంపెనీ సప్లై ఉంటుంది, దానికి సబ్ అసెంబ్లీ సప్లై ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, హోల్సేల్ ఉంటుంది, తర్వాత రిటైల్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ అండి, ఇది ఏంటిది క్వశ్చన్ ఏంటంటే మనం ఏం రాస్తామంటే క్వశ్చన్ ఇందులో ఇక్కడ చూడండి ఒకసారి. ఉత్పత్తిదారుల విడిభాగాలు, సప్లై చైన్ అంటే ఏంటండి? ఉత్పత్తిదారుల యొక్క విడిభాగాలు, సప్లైర్లు, టోకు వ్యాపారస్తుల, చిన్న వ్యాపారస్తుల మధ్య సంక్లిష్టమైన నెట్వర్క్ సంబంధం ఉంటుంది. వీరందరినీ కలిపి ఒక రవాణా మౌలిక వ్యవస్థ ఉంటుంది. దీని ఫలితమే షాపులు ఎందుకు కొనగలుగుతున్న వస్తువులు. ఓకే, సప్లై చైన్ అంటే ఏంటంటే అనగానేమి, పోర్టర్స్ వాల్యూ, సప్లై చైన్ మోడల్ గురించి వివరించండి.
ఇది మనం ఒకసారి డిస్కస్ చేసుకోవచ్చు. ఉత్పత్తిదారులు అంటే కంపెనీ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. విడి భాగాల సప్లయర్లు, టోకు వ్యాపారస్తులు, చిల్లర వ్యాపారస్తులు మధ్య సంక్లిష్టమైన నెట్వర్క్ సంబంధం ఉంటుంది. అదొక చైన్ ప్రాసెస్. ఒక కంపెనీ తీసుకున్నాం అనుకోండి, విడి భాగాలు ఉన్నాయనుకోండి, విడి భాగాలు ఎక్కడ ఉంటాయి, పలానా చోటుకి వెళ్ళండి, పలానా దగ్గర ఉంటుంది అని అంటారు కదా, వాళ్ళు అనమాట. చిల్లర వ్యాపారస్తులు మధ్య సంక్లిష్టమైన నెట్వర్క్ సంబంధం ఉంటుంది. ఓకేనా. చిల్లర వ్యాపారస్తులు అంటే వీధి వ్యాపారస్తులు చూసాను, మామూలుగా చిన్న చిన్న షాపులు పెట్టుకుని ఉంటారు చూసారు, హోల్సేల్ కాకుండా వాళ్ళు అనమాట. వాళ్ళందరికీ కూడా ఎలా అంటే ఒక సప్లై ఉంటుంది, సప్లై చైన్ కింద ఉంటుంది అన్నమాట. దాన్ని అంటే సప్లై చైన్లు అంటారు అన్నమాట అండి. ఓకేనా. వీరందరినీ కలిపి ఒక రవాణా మౌలిక వ్యవస్థ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒక రవాణా మౌలిక వ్యవస్థ ఉంటుంది. ఓకేనండి. ఎక్కడి వరకు మనం డిస్కస్ చేసుకుంటాం. రేపు పొద్దున్న దీని గురించి ఇంకా ఎగ్జాక్ట్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ క్లాస్.